దేవుడనా? పేద ప్రజల దేవుడు. ఇంగ్లీష్ మీడియం నువ్వు చదివే ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో? స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ కూడా దిక్కులేదు. ఇప్పుడు ఐబీ వచ్చింది, ఐబీ సిలబస్. మీ పిల్లని స్కూల్కి పంపిస్తే చాలు డబ్బులు ఇస్తున్నాడు. ఏ గవర్నమెంట్ ఏం చేసిందా? ఏం చేయలే. అవును, ఇప్పుడు ఎందుకు? అంతకుముందు ఆడవచ్చు. అంతకుముందు జగన్ కూడా నేను 2000 చేస్తాను అధికారంలోకి వస్తే అన్నప్పుడు ఆడు ఉన్నట్టుండి 2000 చేశాడుగా. అప్పుడు అంతకుముందు నుంచి లేదంటే 5 సంవత్సరాలు ఎప్పుడైనా చెయ్యాలని, 5 సంవత్సరాలు ఎప్పుడు లేదంటే 2000 చేయాలని. జగన్ అనగానే 2000 చేశాడు. జగన్ వచ్చి 3000 చేశాడు లేదా విడతల వారుగా పెంచుకుంటూ. అప్పుడు ఆలోచన ఏమైంది? ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉందిగా 40 సంవత్సరాల అనుభవం. 40 సంవత్సరాల అనుభవం ఏమైంది? అప్పుడు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, పిల్లల్ని పెంచుకోవాలని ఇంటింటికి పింఛను పంపించాడు. మరి చంద్రబాబు నాయుడు నన్నే నమ్మారని చెప్పి రాష్ట్రంలో 4 లక్షల మంది బ్యాలెట్ బాక్స్ ద్వారా ఓట్లు వేశారని చెప్తారు. 2014లో స్టేట్ సపరేట్ అయినప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. 2014లో నమ్మారు. మరి 2019లో ఎందుకు నమ్మలేదు? చిన్న రీజన్, నమ్మారు అన్నాడు. 2019లో ఎందుకు నమ్మలేదు అంటే 5 సంవత్సరాల పరిపాలన చూసే కదా నమ్మంది. నమ్మకే కదా జగన్కి 151 ఇచ్చింది. నమ్మినట్టయితే కొద్దిగా అటు ఇటో రావాలి, 10 సీట్లు అటు ఇటో. 151 ఎందుకు వచ్చింది? నమ్మబట్టే, చంద్రబాబు నమ్మబట్టే, జగన్ నమ్మబట్టే. అదొకటి, అంతే పాయింట్. ఇప్పుడు 151కి ప్లస్ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే టీడీపీ ఏమో 160 వస్తాయి అన్నారు. ఒకటేనండి, మాట తప్పడం మడం ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే జరిగిద్ది, జరిగేదే చెప్తాడు, చెప్పిందే జరిగిద్ది. అంతలో పాయింట్ ఇంకేం లేదు. మరి ఒకరేమో అమరావతి ప్రమాణ స్వీకారం అన్నారు టీడీపీ వాళ్ళు, వైసీపీ ఏమో వైజాగ్ అన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? జగన్ ఎక్కడ ప్రమాణ స్వీకరణ అయితే అక్కడికి వెళ్తాం మేము. అమరావతి జగన్ చేస్తే అక్కడికి వెళ్తాం, వైజాగ్ జగన్ అయితే అక్కడికి వెళ్తాం. మేము జగన్ ఫ్యాన్స్ కాబట్టి జగన్ ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ ఎక్కడ చేస్తే అక్కడికే వెళ్తాడు. అలాగే మేము జగన్ వస్తాడని నమ్మకంతో ఉన్నాం. జగన్ ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తాం. ఎవరికి ఓటేస్తారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి అయితే బాగుంటుందని. చిన్నలు పేదలు అందరూ బతుకుతారు. అది జగన్మోహన్ రెడ్డి వస్తే. ఎందుకనంటే అందరికీ పథకాలు ఇస్తున్నాడు, అన్నమాట తప్పలేదు, ప్రతివాడు బతుకుతున్నాడు. చంద్రబాబు అన్నాడు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు, అతని మాట నమ్మరు. అది అన్న ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి కదా, మీరు ఓటేసారు? ఓకే, ఎవరండి? జగన్మోహన్ వైసీపీ ఏది వైసీపీ. ఎందుకంటే పేదలు అందరూ బాగుపడతారని. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 అంటున్నారు, అలాగే టీడీపీ 160 అంటున్నారు. మీ అభిప్రాయం? 175 కానీ ఎన్ని కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 2 ఫోటోలు చూపిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే సీఎం అయితే బాగున్నారు? అవసరమా? మాకు జగనే కావాలా. మా కోరిక అది. ఎందుకేముంది? అభిప్రాయం దేని వల్ల అంటారండి? మాకు అన్ని సంక్షేమాలు అందిస్తున్నాడు జనాలకి. పేదోడికి కావాల్సిన మనిషి.